అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఆదికాండము 26వ అధ్యాయం 3-4 వరకు. ప్రైజ్ జీసస్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఏప్రిల్ 23 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకని సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, అబ్రహాం యొక్క వాగ్దానం గురించి మనం విన్నాం. అబ్రహాం యొక్క ఆశీర్వాదాల గురించి మనం లాస్ట్ సండే విన్నాం. నేను ప్రేయర్లో కూడా విన్నాం. ఫ్రెండ్స్, ఆ అబ్రహాం యొక్క ఆశీర్వాదాలని కరువులో ఉన్న ఇస్సాకు ఆ దేశంలో ఉన్నాడు. ప్రభా, ఈ దేశం విడిచిపెట్టి నేను ఐగుప్తుకి వెళ్ళాలని అడిగితే ప్రభు అన్నారు, వద్దు, ఇక్కడే ఉండు. నీ తండ్రి తోడండి, నేను తోడై ఉంటాను. నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం, ప్రమాణం ప్రకారం నేను దాన్ని నెరవేర్చి ఈ దేశాన్ని నీకు ఇచ్చేస్తా. నీ సంతానం వలన సమస్త భూలోకంలో సమస్త వంశావళులు ఆశీర్వదింపడతాయి అని ఎప్పుడైతే ప్రభు చెప్పారో ఆ ప్రామిస్ని క్లైమ్ చేసుకున్నాడు. అద్భుత రీతిలో ఇస్సాకు కరువు అనేది లేదు, సమృద్ధిని చూశాడు. విత్తనం వేస్తే 100 అంతలు పండండి. శత్రువులే అసూయ పడేంత డెవలప్ అయిపడి ఇస్సాకు. రాజులకే ఆహారం లేక అల్లాడిపోయారు. అక్కడ చివరికి ఇస్సాకు దగ్గరికి వచ్చేవాళ్ళు అసూయపడ్డారు. అయ్యా, నువ్వు గొప్పవాడైపోయావు, మేము ఆఫ్టర్ ఆల్ అల్పులమని. దేవుడు అంతగా అబ్రహాం యొక్క వాగ్దానమును ఇచ్చిన దాన్ని ఇస్సాకు క్లైమ్ చేసుకుంటే సమస్య కరువే అనేది లేకోకుండా సమృద్ధిని చూశాడు. ఫ్రెండ్స్, అబ్రహాం యొక్క వాగ్దానమును క్లైమ్ చేసుకుందాం. యేసు రక్తము ధర కడగబడిన మనకి ఈ అంత్యకాలంలో ఏ ఉగ్రత లేకోకుండా దేవుని కృప చొప్పున మనకి దీవెనలు ఉన్నాయి. అందుకనే రక్షణ పొందలేదా? రక్షణ పొందు. రక్షణ పొందావా? పరిశుద్ధంగా జీవించు. విశ్వాసంలో బలపడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అబ్రహాం యొక్క ఆశీర్వాదమును క్లైమ్ చేసుకుందాం. దేవుడు అద్భుత రీతిలో మనకి ఇచ్చే జీవంతో పాటు స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం, సమాధానం, ఐశ్వర్యం అన్నీ ఇస్తాడు దేవుడు. అబ్రహాములా వర్ధిల్లుతాం. అబ్రహాం ఆశీర్వాదం పొందిన అన్ని దీవెనలన్నీ మనం పొందుతాం. లాంగ్ లైఫ్ అన్నిట్లో ఇలాంటి కృప, ఇలాంటి సమృద్ధిని దేవుడు మనందరికీ అనుగ్రహించబోతున్నారు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఆశీర్వాదాన్ని క్లైమ్ చేసుకో. దీవెనలు ఇది మొదలుకొని నీ జీవితంలో ఇస్సాకు వలె 100 అంతలు ఫలించేటువంటి కృప అన్నిటిలో దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రభా, ఎవరి రోజు ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్నారు? అయ్యా, అబ్రహాం యొక్క ఆశీర్వాదములు, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహామ్స్ మాకు దయచేయండి. యేసు నామములో ఈ దీవెన మాకు దయచేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. రక్షణ పొందాలి యేసు నామములో. నైనా రక్షణలో నీకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధంగా జీవించాలి. అబ్రహాం వల్ల నీకు స్నేహితుడిగా దగ్గరగా జీవించాలి. నీ అడుగులు వేయాలి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. అయ్యా, సంతోషం, సమాధానం ఇవ్వండి. డిస్టర్బెన్స్ కొట్టిపోయింది, విడిపోయిన కుటుంబాలు కట్టండి. పెళ్లి కాని పెళ్ళి వాళ్ళు, బిజినెస్ చేసిన వాళ్ళు దీవించండి. ఫైనాన్షియల్ మిరాకిల్ జరగాలి. సమృద్ధినివ్వండి. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం, చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం ఎవరైతే గుప్పిలి పాల్గొన్నారో బ్లెస్ దెమ్. సమృద్ధిగా దీవించి, సమృద్ధిగా ఆశీర్వదించండి. కృపాక్షేమాలు ప్రతి ఒక్కరు దయచేసి మహిమ తెచ్చుకోండి. క్షేమాన్ని ఇవ్వండి, ఆశీర్వాదం, దీవెనివ్వండి. యేసు రక్తము ద్వారా ప్రతి కార్డుని విరగొట్టండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ ఆనివర్సరీ దీవించి వీటిని ఆశీర్వదించి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అలా ప్రామిస్ ల్యాండ్ కోసం కావాల్సినవన్నీ సమకూర్చండి. మందిని కట్టడానికి కృప తీరువండి. ఆ డిజైన్ అన్నింటిలో కృప తెచ్చి గొప్ప కార్యాలు చేసి మీతోడు మాతో దీవెనివ్వండి. ఈ రోజంతలో కూడా ప్రయాణాల్లో, డ్యూటీల్లో, బిజినెస్లో అన్నింటిలో చూడండి. ఇంటర్మీడియట్ రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. 10th రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఇంకా ఆయా నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు తోడేయండి. VBS కూడా బిడ్డలు సిద్ధపరచండి. అన్నింటిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.